హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లోగో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఏందో మీకే తెలిసిపోతుంది. లూటన్లో గెలాక్సీ పక్కన ఆగస్ట్లో ఒక వింత స్క్లప్చర్ అనేటువంటిది ఒకటి పెట్టిరు. ఏందిరాబాయ్ అని చెప్పి దగ్గర పోయి చూస్తే నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే అంత క్రేజీ ఉన్నది ఆ స్క్లప్చర్ అయితే. ఆ స్క్లప్చర్ ఏంటిదిరా బాబు అని మీరు అనుకోవచ్చు. మీకైతే ఇప్పుడు చూపిస్తా. ఏం లేదండి, కత్తులతో తయారు చేసినటువంటి ఒక స్ట్రక్చర్ అనమాట. దానికి నైఫ్ ఏంజల్ అని పేరు అయితే పెట్టినారనమాట. ఈ స్క్లప్చర్ తయారు చేయడానికి 1,00,000 కత్తులు అయితే వాడినారు. ఈ కత్తులన్నీ ఎడికెళ్ళి తీసుకొచ్చిర్రా బాబు అని మీరు అనుకోవచ్చు. నేను ఇప్పుడైతే చెప్తాను మీకు. సో మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. క్రేజీ అంటే క్రేజీ చేసినారు. ఆ డిజైన్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ, ఆ యొక్క ఆర్కిటెక్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఈ స్క్లప్చర్ తయారు చేసినటువంటి ఆర్టిస్ట్ వచ్చి ఆల్ఫీ బ్రాడ్లీ అనమాట తన పేరు. తను ఇదొకటే స్క్లప్చర్ కాదు, చాలా చేశారండి. చాలా చాలా అద్భుతమైనటువంటి స్క్లప్చర్స్ చేశాడు, స్ట్రక్చర్స్ చేశాడు, డిజైన్స్ చేశాడు. సో అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో, అప్కమింగ్ వీడియోస్లో నేనైతే మీకు చూపిస్తా. ఈ కత్తులన్నీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసినారంటే స్ట్రీట్స్లో కత్తులతో పొడుచుకుంటారు కదా, ఆ పొడుచుకున్న కత్తులు కొన్ని ఉన్నాయన్నమాట దీంట్లో. సో పోలీస్ వాళ్ళు కూడా దీనికి హెల్ప్ చేశారనమాట. ఎందుకంటే అందరూ శాంతి భద్రతలతో మంచిగా ఉండాలి, కత్తులతో పొడుచుకోద్దురా బాబు అని చెప్పి ఈ యొక్క స్క్లప్చర్ని అయితే తయారు చేసినారనమాట. ఇది 2014లో స్టార్ట్ చేసినారు. 2015కే కంప్లీట్ అయిపోవాలి, కానీ అది కంప్లీట్ కాలేదు, కొంచెం లేట్ అయిందనమాట. 2018కి ఇది స్క్లప్చర్ అనేటువంటిది రెడీ అయిందనమాట. దీని పొడవు దాదాపు 27 ఫీట్లు అనమాట, అంటే 8.2 మీటర్లు. మీకు ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, దీన్ని నైఫ్ బ్యాంక్ అంటారనమాట. సో లేదంటే నైఫ్ బిన్ కానీ, లేదంటే వెపన్ సరెండర్ బిన్ కానీ అని ఏదో ఒకటి అంటారనమాట. ఈ బ్యాంక్ దగ్గర ఏంటంటే ఇంట్లో వాడేసినాయి కానీ, పదును పోయినాయి కానీ ఆ కత్తులన్నీ తీసుకొచ్చి ఇక్కడ సరెండర్ చేస్తారనమాట. రిపోర్ట్ చేసి సరెండర్ చేస్తారు. లేదంటే ఏమైనా వైలెన్స్ జరిగితే తీసుకొచ్చి దీంట్లో వేస్తారనమాట. సో ఈ 200 నైఫ్ బ్యాంక్స్ అన్నీ కలిసి ఆ యొక్క స్క్లప్చర్ రెడీ చేయడానికి కత్తులు ఇచ్చారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆ వింగ్స్ తయారు చేయడానికి మాత్రం వేరే లెవెల్లో దాన్ని డిజైన్ చేశారు. ఆ కత్తులు కానీ ఫెదర్స్ లాగా కనబడడానికి ఆ కత్తులు, ఆ పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి అన్ని కత్తుల్ని ఎలా డిజైన్ చేశారో చూడండి. దీని బాడీ స్ట్రక్చర్ రావడానికి స్టీల్ ప్లేట్ని అయితే యూజ్ చేసారు, స్టీల్ ప్యానల్స్ని అయితే యూజ్ చేసారు అనమాట దీంట్లో. అండ్ అంతేకాదు ఫెదర్స్ కూడా, ఆ వింగ్స్ కూడా సరిగ్గా రావడానికి ఆ యొక్క స్టీల్ ప్లేట్స్ అనేటువంటివి యూజ్ చేస్తారనమాట. సో చూడండి ఎంత చక్కగా ఉందో. ప్రతిదీ నైఫ్తోనే అనమాట, నైఫ్ పాటే అనమాట. ఆ చేతుల్లో ఉన్నటువంటి కావచ్చు, లేదంటే ఆ ముఖం కానీ, ఆ ఎయిర్ కానీ, ప్రతిదీ కూడా నైఫ్ అనమాట. దాన్ని వంచి బెండ్ చేసి, దాన్ని వెల్డింగ్ చేసి అన్నీ చేశారనమాట. పర్ఫెక్ట్గా చేశారనమాట. దీన్ని ఒక ఏంజల్గా మంచిగా తీర్చిదిద్దారు. అసలు ఈ ఆలోచన వచ్చినందుకు మాత్రం వేరే లెవెల్ అనమాట. సో మెయిన్గా ఈ యొక్క ఏంజల్ని హైలైట్ చేయడానికి పార్ట్ ఏంటిది అంటే నైఫ్ క్రైమ్ నుంచి దూరంగా ఉండాలని. కానీ చూడండి, మేము ఆ వీడియో తీసుకొని వచ్చేటప్పుడు ఎవడో వీడిని పొడి చేశాడు. యూకేలో ఇవన్నీ కామన్, పొడవడము, స్టాపింగ్ చేయడం ఇవన్నీ కామన్ అనమాట. సో మీరైతే గాయస్ జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మీ సరౌండింగ్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు. సో ఎవడు ఎలాంటి వాడు ఉంటాడో మనకైతే తెలీదు. మనం కరెక్ట్గా ఉన్నా కానీ అవతలవాడు కరెక్ట్గా ఉండాలన్న రూల్ అయితే తెలియదు కదా. ఇంతకీ దీన్ని తయారు చేయడానికి ఎంత అయిందో నేను చెప్పలేదు కదా. సుమారు 5 లక్షల పౌండ్లు ఖర్చు అయిందండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 5 కోట్ల చేంజ్ అనమాట. చాలానే ఉంది. చాలా ఖర్చు పెట్టి దీన్ని ఈ స్క్లప్చర్ని అయితే తయారు చేశారు, రెడీ చేశారు. కొన్ని సంవత్సరాలు దీనిపైన హార్డ్ వర్క్ చేస్తే ఈ యొక్క అవుట్పుట్ అనేది బయటకు వచ్చింది. దీన్ని ఎవ్రీ మంత్ ఒక సిటీకి మూవ్ చేశారనమాట. సో అక్కడ ఉన్న జనాలు వచ్చి దాన్ని చూసి దాని గురించి తెలుసుకొని, సో మనం నైఫ్ క్రైమ్కి చాలా దూరంగా ఉండాలని చెప్పి అవేర్నెస్ తీసుకురావడానికి దాన్ని ఏంటంటే సిటీ టు సిటీ, సో ఎవ్రీ మంత్ ఒక సిటీలో పెడతారనమాట. సో మా దగ్గరికి అయితే లూటన్కి అయితే వచ్చింది ఆగస్ట్లో. సో నేను అప్పుడు తీశాను. నేను ఇప్పుడే ఖాళీ ఉన్నా కాబట్టి నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ తీసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని చేయడానికి నాకైతే టైం ఉంది కాబట్టి నేను ఇప్పుడు చేశాను. సో సారీ ఫర్ లేట్, కానీ ఇదైతే ఎప్పుడో మా లూటన్కి వచ్చింది. సో గాయస్, మీ దగ్గరికి వస్తే కనుక మీరైతే మిస్ చేయకండి. ఎందుకంటే చాలా బాగా చేశారు. చూడండి, ఆ కత్తులన్నీ రస్ట్ పట్టిపోయినాయి. కాకపోతే మాత్రం ఆ ఫెదర్స్ చూడండి, ఆ కత్తులన్నీ ఫెదర్స్ లాగా భలే ఉంది అసలు.
మీరు కానీ ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నా వీడియోస్ అన్నీ చూడండి, ఎందుకంటే బాగుంటాయి నా వీడియోస్, నాలాగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంతకీ నా లోగో ఎట్లుందో ఎవరు కామెంట్ పెట్టలేదు. సో లోగో నాకు నేనే పర్సనల్గా డిజైన్ చేసుకున్నాను అనమాట. డిజైన్ చేసుకొని కొంచెం క్రియేటివ్గా ఉండాలని చెప్పి సంపత్ జయకుమార్ దేవరపల్లి నుంచి వ్లాగ్స్ విత్ వికీకి వచ్చిన V3 అని. నా లోగో గురించి కూడా సపరేట్ వీడియో ఒకటి నేనైతే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నేను కొంచెం క్రియేటివ్గా నా లోగోని నేనైతే చేసుకున్నాను. సో అది ఎలా చేసుకున్నాను ఏంటి సంగతి అని చెప్పి మీకు అందరికీ వీడియో ఇస్తాను అనమాట. సో గాయ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నచ్చితే ఆ బెల్ అంటే గిప్పని గుద్దుండి. మీరు అట్లా గుద్దితే స్క్రీన్ అన్నా పగిలిపోవాలా, లేదంటే బెల్ అన్నా పగిలిపోవాలా. సో ఆ రకంగా ఉండాలన్నమాట గుద్దితే. చలో మరి ఇంకో వీడియోలో కలుద్దాం మరి. బాయ్.